హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సిఎస్కే అండ్ రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ సూపర్ విన్ అండి. సూపర్గా గెలిచారు. ఆట చాలా బాగా ఆడారు. ఆల్మోస్ట్ 12 ఓవర్లోనే మ్యాచ్ ముగించేశారు. ఇంకా 8 ఓవర్లు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ని చిత్తుగా ఓడించారు. అసలు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోవడం అనేది అసలు ఎందుకు వచ్చిందంటే, రోజు వర్షం పడింది. వర్షం పడడం వల్ల పిచ్ కొంచెం నెమ్మదించడం వల్ల స్లోగా ఉంటుంది అని చెప్పేసి బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది అని అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. పిచ్ కవర్ చేయడం వల్ల పిచ్ పైన ఏదో ఇన్ఫిషియల్గా ఉంటాం మూమెంట్ బౌలింగ్కి బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ముందు బౌలింగ్ తీసుకున్నారు అనుకుంటున్నాను. బౌలర్స్లో ఆర్చర్ సూపర్ బర్గర్ ఇద్దరు ఎక్స్పర్ట్ బౌలర్స్ ఉన్నారు ఆర్ఆర్కి. దీనివల్ల మనం చాలా తక్కువ స్కోర్కి కట్టడి చేయవచ్చు అనుకొని ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు ఆర్ఆర్. స్పిన్నర్స్ కూడా చాలా వికెట్లు తీశారు. టోటల్ మొత్తం తీసుకుంటే రాజస్థాన్ మంచి చాలా బాగా ఆడారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్లో మాత్రం ఎటువంటి ఫైట్ చేయలేదు, కనపడలేదు. అసలు ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. చెన్నైలో ధోని లేకపోవడం వల్ల అనుకుంటున్నారు. అది అసలు కంప్లీట్లీ రాంగ్. చెన్నై వాళ్ళు ఆడిన తీరు మాత్రం చాలా డిఫరెంట్గా చండాలంగా ఉంది. రాజస్థాన్ వాళ్ళు బౌలింగ్ చాలా బాగా ఉంది, ఎగ్జైటెడ్గా ఉంది. కానీ చెన్నై వాళ్ళు మాత్రం షార్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా అస్సలు బాగలేదు. ఇంకో విషయం ఏంటంటే సంజు శాంసన్ షార్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం అస్సలు కుదరలేదు. వాళ్ళు గేమ్ని అంత డీప్గా తీసుకెళ్దామని అనుకున్నా కానీ వాళ్ళు ఒక పక్క వికెట్లు పడుతున్నాయి. పవర్ ప్లేలో సుమారు ఒక 4 వికెట్లు పడిపోయినాయి. అప్పటికి చాలా కష్టాల్లో ఉన్నారు. అయినా కానీ మ్యాచ్ని ఇంకా డీప్గా తీసుకువెళ్దామని తొందరపాటు షాట్లు ఆడటం వల్ల చాలా మ్యాచ్ మీద పడింది. రుతురాజ్ కూడా చాలా తొందరగా అవుట్ అయిపోవడం, చాలా చెత్త షాట్లు సెలెక్ట్ చేసుకోవడం, స్కోర్ అనేది తెలియకుండా డౌన్ అయిపోవడం, షాట్స్ కోసం తొందరపాటు షాట్స్ని మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ప్లానింగ్ అనేది లేకుండా అసలు మెయిన్ ఆ పిచ్ మీద ఒక 150 కొట్టాలా, 170 కొట్టాలా, లేదంటే ఇంకా అంతకన్నా ఎక్కువ కొట్టాలా అనేది అసలు పక్కా ప్లానింగ్ మీద లేదు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు దానికోసం ఒక ప్లాన్ పకడ్బందీగా చేసుకోవాలి. ఆ పిచ్ మీద ఇంకోటి రిస్క్ చేయాలి. మీకు రెగ్యులర్గా వికెట్లు పడుతున్నాయి. లాస్ట్లో వికెట్కి ఒక 30 రన్స్, లాస్ట్ వికెట్కి 30 రన్స్ చేశారు. అది ఇంకోటి ముందే పార్ట్నర్షిప్, అట్లాంటి పార్ట్నర్షిప్ లేదు. 19 రుతురాజ్ అండ్ కార్తిక్ శర్మ చేసిన 19 పార్ట్నర్షిప్, లాస్ట్ వికెట్కి 30 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అలాంటి పార్ట్నర్షిప్ స్టార్టింగ్లో వచ్చి ఉంటే ఇంకా స్కోరు ముందుకెళ్ళేది. సో మధ్యలో అంత తేడా వచ్చేసింది. చూడడం కరెక్ట్ కాదు. ఫార్మాట్లో పార్ట్నర్షిప్ అనేది ఉండాలి. పార్ట్నర్షిప్ లేకపోవడం, ప్రతి ఒక్కరూ బ్యాట్ మీదకి రావడం, కెప్టెన్ రుతురాజ్ ఆడిన షాట్ వికెట్లకి అడ్డంగా జరిగిపోవడం, వికెట్లు వదిలేసి అతను ఆడటం అనేది అసలు చాలా రాంగ్. అది బౌలరు దాన్ని తెలివిగా ఉపయోగించుకొని అతన్ని బౌల్డా కొట్టించాడు. అసలు ఆ ప్రయత్నం అనేది చాలా రెక్లెస్గా ఉండటం. అతను కెప్టెన్ ప్లస్ స్టార్ ఆటగాడు అయ్యండి అలా షాట్ని సెలెక్ట్ చేసుకోవడం వెరీ గమనించాల్సిన విషయం ఏంటంటే, జెమీ వోల్టన్ కాస్త చివరి దాకా నిలబడి అతను 43 పరుగులు చేశాడు.
కాబట్టి సో స్కోరు ఆ మాత్రం అయినా అక్కడ దాకా 127 వరకు చేశారు. కానీ రెగ్యులర్గా వికెట్లు పడుతుంటేనే 4 వికెట్లు పోయినాయి. ఆ పవర్ ప్లేలోనే 4 వికెట్లు పోయినాయి. వాళ్ళు రికవర్ అవ్వడానికి చాలా చాలా కష్టం అర్థమైపోయింది. ఇంకా అక్కడ మ్యాచ్ చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకోటి శివం దూబేని చాలా లేటుగా పంపించారు. అతను ఫినిషరే, కానీ సిక్సర్ కొట్టాడు. అదే ఓవర్లో అతన్ని అవుట్ చేయాలంటే జడేజాని దింపారు. జడేజాని దింపడం వల్ల ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. అదే ఓవర్లో ఇంకో ప్రయత్నం ద్వారా మళ్ళీ క్యాచ్ అవుట్ అయ్యాడు. అంటే తొందరపాటు స్కోర్ని ఇంకా ముందుకు నడిపించాలి అని చెప్పేసి ఆ ప్రయత్నం. అయితే మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే బర్గర్ అండ్ ఆర్చర్ కొత్తగూడూరు విజయ్ శర్మ, అతను కూడా ఒక మంచి వికెట్ తీశాడు. సందీప్ శర్మ గురించి చెప్పేద్దాం. సందీప్ శర్మ వెరీ స్కిల్ఫుల్ అండ్ అతను స్లో ఎక్కువగా మంచి వికెట్ వచ్చింది. జడేజా అసలు సీనియర్ బౌలర్, ఆల్రౌండర్. అతను చక్కగా దాన్ని పిచ్ని ఎలా స్లోగా ఉన్న దాన్ని అతను యూజ్ చేసుకోగలడు. దాన్ని చాలా కంఫర్టబుల్గా చేసుకోగలడు. రాజస్థాన్ చాలా తెలుసు. 6 బౌలర్లు ఉన్నారు. 6 బౌలింగ్ని ఎలా ఉపయోగించుకోవాలో అతను చాలా తెలివిగా ఉపయోగించుకున్నాడు. ఇంకోటి బ్యాటింగ్ విషయానికి వస్తే రాజస్థాన్ సూర్యవంశీ చాలా తెలివైన కుర్రాడు, చాలా మంచి బ్యాట్స్మెన్. సరిగ్గా అతను స్టార్టింగ్ 0లో ఉన్న ఫస్ట్ బాలే గాల్లోకి లేపి అది అతను ఫీల్డర్ వెనక్కి నుంచి పరిగెత్తుకుంటూ రావడం చాలా ట్రై చేశాడు, కానీ మిస్ అయిపోయింది. చేతులకి అందుకోలేకపోయాడు. అది చాలా మంచి లైఫ్ వచ్చింది సూర్యవంశీకి. అక్కడి నుంచి అతను అసలు ఆపడమే చాలా కష్టమైపోయింది. సో అది 15 బంతుల్లో 50 రన్స్ చేయడం అనేది చాలా మెరిపించింది. అలాగే ఫస్ట్ పోయిన సీజన్లో కూడా అతను చాలా బాగా రాణించాడు. ఇలాగే నెక్స్ట్ సీజన్ కూడా ఫస్ట్ ఓపెనింగ్ చేయడం చాలా బాగుంది. అతనికి మంచి శుభారంభాన్ని ఇచ్చింది. మ్యాచ్ పట్టాడు. అతను చిన్న టార్గెట్ని ఇలా సెంచరీ కొట్టినట్టు చాలా అనిపించింది. అతను జైస్వాల్ టార్గెట్ 128 టార్గెట్లోనే సెంచరీ కొట్టేట్టుగా అంత భయంకరమైన ఫామ్లో నుంచి అతను 280 అంత స్ట్రైక్ రేట్లుగా ఉన్నాడు. చాలా ఈజీగా 12 ఓవర్ల బంతిలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా టార్గెట్ని రీచ్ అయిపోయాడు రాజస్థాన్ రాయల్స్. ధోని కూడా లేకపోవడం వల్ల వాళ్ళని కొంచెం చాలా ఇబ్బంది పెట్టి ఉంటుంది సిఎస్కేని. ఫస్ట్ మ్యాచ్ ఆ పిచ్లో స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టింది. తర్వాత షాట్స్ సెలక్షన్స్ చాలా బాగోలేదు సిఎస్కే వాళ్ళని. ఇదే రాజస్థాన్ మాత్రం చాలా బాగా ఆడారు. ఈ సీజన్ని చాలా సూపర్గా స్టార్ట్ చేశారు. వెరీ చాలా బాగుంది. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.